పీక మోహన్ ఉమా దంపతుల ప్రథమ పుత్రుని ఈరోజు పీక కృష్ణ మోహన్ తమ్ముడు వారి దంపతులు పీక కృష్ణ పీక సరస్వతి హర్షిత విశ్వ వారి ఆధ్వర్యంలో ఈరోజు అఖిల్ని పెళ్లి కొడుకు చేయడం జరిగింది. దానికి మా కోడన్లు పద్మ, మాలతి, అలాగే మహాలక్ష్మి, బసి, మా యొక్క ప్రజలు చుట్టాలు అందరూ కూడా కలిసి ఈ యొక్క పెళ్లి కొడుకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో సంతోషంగా వైభవంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కన్నుల పండగగా, ఎందుకంటే మగ అబ్బాయిలో పీక వంశంలో ఫస్ట్ పెళ్ళి కాబట్టి ఎంతో సంతోషంగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయబడుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క అఖిల్ మంచి వ్యక్తి. ఆ యొక్క ఈ పసుపు ఈ యొక్క నలుగు వేయడంతో పెళ్ళికి ఆ యొక్క పెళ్ళి కళ వస్తుంది. కాబట్టి ఎంతో వైభవంగా మేళాలతో తాళాలతోటి ఈ యొక్క ఫుల్ ఎంజాయ్గా చేస్తూ వారికి పసుపు రాయడం వల్లంతా వారికి ప్రతి ఒక్క మహిళ వచ్చి పసుపు రాయడము, ఇవన్నీ నలుగు పెట్టడము ఇవన్నీ కూడా జరిగింది. సరస్వతి గారు కూడా తన కొడుకు అయిన అఖిల్ని ఎంతో ఆశీర్వదించి వాళ్ళకు నలుగు పెట్టి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది బొట్టు పెట్టి. వారి దంపతులు పీక. అలాగే ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంచి కళ వచ్చింది మా యొక్క అఖిల్ బాబుకు. ఇలా చేస్తూ ఎంతో సంతోషంగా వైభవంగా శ్రీరస్తు కళ్యాణమస్తు ఎంతో హాయిగా మనం ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. వారికి ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క పెళ్ళి తెల్లారి గచ్చిబౌలిలో ఈ యొక్క పెళ్లి కార్యక్రమం జరగబోతుంది. ఈ యొక్క పెళ్లి కార్యక్రమానికి అందరం కూడా హాజరవుతందుకు సిద్ధపడుతున్నాము. కాబట్టి ఈ రోజు పెళ్లి కొడుకును తయారు చేసి వైభవంగా మనము నలుగు వేయడము, ఎంతో సాంప్రదాయంగా ఎంతో చక్కగా నలుగు పెట్టి ఆ యొక్క అఖిల్ బాబు గారిని తోడుపెళ్లి కూతురుగా తోడుపెళ్లి కొడుకుగా మన విశ్వబాబు గారిని కూర్చోబెట్టి ఈ యొక్క నలుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నలుగు కార్యక్రమం ఎందుకంటే ఈ యొక్క మా చుట్టాలు కానీ బంధువులు కానీ మా యొక్క సంబంధించిన అభిమానులు కానివ్వండి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమం చేశారు. మా యొక్క కోడళ్ళు వారింటికి వెళ్ళి తీసుకువెళ్ళి కూడా పెళ్లి కొడుకుని తయారు చేసి అలాగే బట్టలు పెట్టడం జరిగింది. అలాగే కనుమన్న ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం పెళ్లి కొడుకు చేస్తున్నందుకు మా శశి వారు కూడా తీసుకెళ్ళి మా కోడలు శశి అలాగే మా మనవడు టింకు వీళ్ళు కూడా తీసుకెళ్ళి అఖిల్ బాబుని పెళ్లి కొడుకు చేయడం జరిగింది. ఇట్లాంటి ఎంతో వైభవంగా ఈ యొక్క పెళ్లి కార్యక్రమాన్ని ఈ నలుగు పెట్టడము జరిగింది. పీక మోహన్ గారు ఏబి స్పాంజేరియంలో ఎలక్ట్రీషియన్ సూపర్వైజర్గా పనిచేయడం జరుగుతుంది. ఒక అఖిల్ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు, రెండో బాబు MBBSకు ప్రిపేర్ అవుతున్నాడు. కాబట్టి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి నా యొక్క కూతురైన హర్షిత అలా అన్నయ్యకు నలుగు పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా యొక్క బంధువులు, నా రక్త సంబంధికులు ఎంతో చక్కగా వారి సొంత అన్నయ్య అలాగే ఇట్లాంటి బంధువులు రక్త సంబంధం కాబట్టి ఎంతో ప్రేమ ఆప్యాయతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న మా యొక్క పెద్దక్క దొంత సరోజ గారు, మా మనవడు ఉద్భవ్ ఎంతో చక్కగా వాళ్ళ చూస్తూ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మంచి
మనసుతోటి పెళ్లి కొడుకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహాలక్ష్మి గారు కూడా చారు పీక కృష్ణ దంపతులు ఆశీర్వదిస్తున్నారు. మహాలక్ష్మి గారు నలుగు పెడుతున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇట్లాంటి ఎన్నో రకాలుగా నలుగు పెట్టడం జరిగింది, అన్ని రకాల నలుగులు పెట్టడం జరిగింది. ఇంకా మా యొక్క పద్మ గారు, మా కోడలు నలుగు పెట్టి ఆశీర్వదించడం, బొట్టు పెట్టి ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగే బుజ్జమ్మ గారు నలుగు పెట్టడం జరుగుతుంది. ఎంతో చక్కగా మా యొక్క కోడలు ముఖానికి ఇంత లేకుండా, గ్యాప్ లేకుండా చేతులకు, కాళ్ళకు, ముఖానికి ఎన్నో ఎక్కడ దొరికితే అక్కడ మా యొక్క కోడలు మొత్తం, ఎందుకంటే మంచిగా రాస్తే మంచి పెళ్లి కళ రావాలని. పెళ్లి కళ వచ్చేసింది మా అఖిల్ బాబుకు. ఓహో దొరబాబు ఎంతో చక్కగా, ఎంతో నాజుగ్గా తయారు చేస్తున్నారు మా అఖిల్ బాబు గారు. చూడండి, ఆశీర్వదిస్తున్నారు మా కోడలు పద్మ గారు. చేతికి మల్లెపూలు చుట్టుకుని ఆహా ఎంత కళ. బుజ్జమ్మ గారు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. నేల తాళాలతోటి మంచిగా రాస్తున్నారు నలుగు. ఎంతో చక్కగా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది, ఎంతో వైభవంగా జరుగుతుంది. పీక కృష్ణ గారు ఎంతో సంతోషపడుతున్నారు. వెంకటలక్ష్మి గారు కూడా మా యొక్క అఖిల్ బాబుకు నలుగు పెడుతున్నారు. అలాగే ధనలక్ష్మి గారు అఖిల్ బాబుకు నలుగు పెడుతున్నారు. అలాగే అక్కగారైన పక్కన వారు కూడా నలుగు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. శారదారెడ్డి గారు మా అఖిల్ బాబుకు పసుపు రాసి ఆశీర్వదిస్తున్నారు. అలాగే స్రవంతి గారు పసుపు రాసి ఆశీర్వదిస్తున్నారు. స్రవంతి రెడ్డి గారు ఎంతో వైభవంగా ఉండాలి అఖిల్ బాబు అని, ఎంతో సంతోషంగా జరగాలని మా అఖిల్ బాబుకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు పీక సరస్వతి గారు. మంగళ ఆరతుల పాటలతోటి మా అఖిల్ బాబుకు ఎంతో వైభవంగా మహిళలందరూ కలిసి అఖిల్ బాబుకు ఆరతి ఇచ్చుకుంటూ, పాట పాడుకుంటూ ఎంతో సంతోషంగా, వైభవంగా ఆ యొక్క మంగళ ఆరతి పాటలు పాడుతున్నారు. చాలా బాగా పాడుతున్నారు, ఎంతో చక్కగా పాడుతున్నారు, ఎంతో మంచిగా పాడుతున్నారు. ఈ యొక్క పాటను అతనికి ఆశీర్వాదం ఇచ్చి ఆయనకు చేస్తున్నారు. అఖిల్ బాబుకు బొట్టు పెట్టి ఆయన ఆశీర్వదిస్తున్నారు పీక కృష్ణ గారు. మహాలక్ష్మి గారు స్వీట్ తినిపిస్తున్నారు పీక కృష్ణ గారు. సరస్వతి గారు స్వీట్ డబ్బా తీసుకొచ్చి బట్టలు పెట్టి, ఇద్దరము ఆయనకు బట్టలు పెట్టి అలాగే ఆశీర్వదిస్తున్నాము. కనుకుంట్ల పార్వతి గారు బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. మన మల్లేశ్వరి గారు కూడా ఆయనను స్వీట్ పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఎంతో చక్కగా కనుకుంట్ల పార్వతి గారు బట్టలు పెట్టి ఫోటో కూడా దిగడం జరిగింది. ఎంతో చక్కగా పెళ్లి కొడుకు తయారు చేస్తాడు ముచ్చట్లతోటి, వైభవంగా ఎంతో సరదాగా గడుపుతున్నారు. ఒకసారి మా చిన్నదినమ్మ ఏం చేసింది, నేను వేస్తే వాళ్ళ కూర మీరు ఎవ్వరు వేయొద్దు అని 5 కిలోల మటన్ చిక్కుడుకాయ ఉండేది. అప్పుడే వదినమ్మ వేస్తే అందరికి వచ్చింది. పెట్టంగానే ఓకే ఓకే అండర్స్టూడ్. సారీ మళ్ళీ వేసిన మిస్టేక్ చేసాను. చేతికి వెనకాల ఇది కూడా పెడతారా? వెనకాల రాయాలి. అట్లా రాసి దాని మీద మెరుపేయాలి. అగో నేను కొనుక్కొచ్చిన అందుకే
మరి ఇవన్నీ అమ్మ తెచ్చిందో లేదా తీసుకెళ్ళిపో పారాయణ ఏం చేసుకుంటావు తెచ్చిందా ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఫస్ట్ రైట్ పైనుంచి రైట్ అటు 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 రైట్ అంతే ఇది ఇటు రాని ఇది ఇటు ఏంలే నాది సింబల్ గీసినట్టు ఇక బయట దంతారు మధ్యలో చుక్కలు పెట్టు ఆ 4 చిన్న చిన్నవి పెట్టు చికెన్ నెలతో పెట్టుమా అట్లయితే మంచిగా వస్తుంది తడి మీదనే ఇది మిరపేసేయి చక్కగా పెళ్లి కొడుకును తయారు చేసి మేకప్ చేయడం జరిగింది. మా యొక్క కొడుకును పూలమాల వేసి చక్కగా తయారు చేసి ఫోటోలు దింపడం జరుగుతుంది. ఫ్యామిలీతోటి మా యొక్క కుటుంబ సభ్యుల ఫోటోలు దిగడం జరిగింది. సరదాగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కళ్ళు చాలా ఆనంద బాష్పాలు కారుతున్నాయి మాకు. మా యొక్క అఖిల్ బాబుకు పెళ్లి కార్యక్రమం ఉంటే మా యొక్క ఇంట్లో ఒక దీపావళి ఒక సంక్రాంతి పండగలాగా వైభవంగా ఒక కొత్త సిగురులాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఎంతో సరదాగా ముచ్చట పెట్టుకుంటూ ఎంతో మేము ఎలా చేయాలి ఏంటిది అని ఎంత సరదాగా ఉండాలని ఎంతో వైభవంగా మాట్లాడుకుంటున్నాము. చాలా సరదాగా పీకా మోహన్ గారు, ఉద్భవ్ బాబు, విశ్వ ఎంతో చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సరదాగా మెహందీ ఫంక్షన్ చేసుకుంటూ ఎంతో సరదాగా గడపడం జరుగుతుంది. ఉద్భవ్ బాబు నిన్నే. హలో. మెహందీ ఫంక్షన్కి ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఫొటోస్ దిగడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అక్క చెల్లెలతోటి ఫోటో దిగడం జరిగింది. వాళ్ళ భర్తలతోటి అఖిల్ బాబు ఎంతో చక్కగా ఇద్దరు చెల్లెలతోటి అఖిల్ బాబు అక్క చెల్లెలతోటి దిగడం జరుగుతుంది. బావ అక్క చెల్ల వాళ్ళతోటి ఫోటోలు దిగి ఎంతో చక్కగా అఖిల్ బావ చెల్ల వారు కూడా మెహందీ ఫంక్షన్లు ఎంతో చక్కగా స్నానం చేపించడం అవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వారు జల్లెడబట్టి దాని మీదకి నీళ్ళు పోసుకుంటూ ఎంతో చక్కగా అతనికి మెహందీ ఫంక్షన్లో చాలా వైభవంగా చేస్తున్నారు. చాలా కన్నుల పండగగా జరుగుతుంది. మెహందీ ఫంక్షన్ సరదాగా జరుగుతుంది, ఎంతో వైభవంగా జరుగుతుంది, కన్నుల పండగగా జరుగుతుంది. మహిళలందరూ మా కోడళ్ళు శశి, మాలతి, అలాగే పద్మ, హర్షిత, శారద, అఖిల్ బాబు ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో చక్కగా కండ్ల పండగగా మోహన్ గారి ఇల్లు అంతా ఒక సందడిగా పెళ్ళి చిన్నబాబు అఖిల్ వాళ్ళ తమ్ముడు చిన్నబాబు కూడా సరదాగా సెల్ఫీలు దిగడము ఎంతో సరదాగా ఈ కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండగగా ఒక పెద్ద వైభవంగా పీకా మోహన్ వారి ఇంటికాడ సరదాగా పెద్ద కుటుంబ సభ్యులు